కాళికాదేవి చరిత్ర గురించి మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కాళికాదేవి ఈమెను మహాకాళి, మహంకాళి, భద్రకాళి, కాళిక అని కూడా పిలుస్తారు. ఈమె అనంత శక్తిదాయిని హిందూ దేవత. కాళిక పేరుకు కాల అనగా నలుపు, కాలం, మరణం, శివుడు మొదలైన అర్థాలు అయితే ఉన్నాయి. ఈమె అంతిమ శక్తి, సమయం, విధ్వంస దేవతగా అయితే పరిగణించబడుతుంది. శాక్తీయులు ఈమెను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించే దేవతగా ఆరాధిస్తారు. ఈమెను కొందరు భవతారణిగా అయితే కొలుస్తారు. రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళికా మాతగా అయితే పూజించేవారు. కాళికా దేవిని శివుని భార్యగా అతని శరీరం మీద నిల్చబడినట్లుగా అయితే పూజిస్తారు. ఈమె దశమహావిద్యలలో ముఖ్యమైనది. ఈ సాంప్రదాయాలలో ఆమె అతి శక్తి దేవత, క్రూరమైన రూపంగా అయితే పరిగణించబడుతుంది. అన్ని శక్తులకు అత్యుత్తమైనదిగా లేదా అంతిమ వాస్తవికత హిందూ తాంత్రిక సాంప్రదాయాల్లో 10 మహావిద్యలలో ఆమె మొదటిది. దుర్గా నుండి ఉద్భవించినప్పుడు కాళీ తొలి దర్శనం. ఆమె శక్తి అంతిమ అభివ్యక్తి, అదిమ విశ్వశక్తి, అన్ని జీవులకు తల్లిగా పరిగణించబడుతుంది. అమాయకులను రక్షించడానికి దేవత చెడును నాశనమైతే చేస్తుంది. కాలక్రమేణా కాళిని భక్తి ఉద్యమాలు, తాంత్రిక శాఖలు దైవిక తల్లిగా, విశ్వానికి తల్లిగా, ప్రధాన శక్తి, ఆదిశక్తిగా అయితే పూజించబడుతున్నాయి. హిందూ తాంత్రిక విభాగాలు అదనంగా ఆమెను అంతిమ వాస్తవికత లేదా బ్రహ్మాండంగా అయితే పూజించారు. ఆమెను దైవ శక్తురాలిగా, మోక్షాన్ని లేదా విముక్తిని ప్రసాదించేదిగా కూడా చూస్తారు. ముఖ్యంగా తూర్పు భారతదేశంలో అనేక కాళీ దేవాలయాలలో జంతు బలి అయితే ఇవ్వబడుతుంది. రూపురేఖలు అయితే చూద్దాం. దేవతకి 2 వర్ణనలు అయితే ఉన్నాయి. ప్రసిద్ధ 4 చేతుల రూపం, అది చేతుల మహంకాళి అవతారం. ప్రసిద్ధ భారతీయ కళలలో మహంకాళి చాలా తరచుగా నీలం మరియు నలుపు రంగులో అయితే చిత్రీకరించబడి అయితే ఉంటుంది. మహాకాళి 10 చేతుల రూపంలో ఆమె నీలి రాయిలా ప్రకాశిస్తున్నట్లు చిత్రీకరించబడింది. ఆమెకు 10 ముఖాలు, ఒక్కో తలకు 3 కళ్ళైతే ఉంటాయి. ఆమె అన్ని అవయవాలపై అలంకరించబడిన ఆభరణాలైతే ఉంటాయి. శివుడితో ఎలాంటి సంబంధం అయితే లేదు. ఆమె అత్యంత సాధారణ 4 సాయుధ ప్రతిమ చిత్రం. ప్రతి చేతికి అర్ధచంద్రాకారపు ఖడ్గం, త్రిశూలం, రాక్షసుడు తెగిపడిన తల, ఒక గిన్నె లేదా పుర్రే కప్పు, కత్తిరించిన తలను రక్తంతో అయితే పట్టుకోవడం అయితే సూచిస్తుంది. ఆమె కళ్ళు మత్తుతో ఎర్రగా అయితే ఉంటాయి. పూర్తిగా కోపంతో ఆమె జుట్టు చిందరవందరగా అయితే ఉంటుంది. చిన్న కొరలు కొన్నిసార్లు ఆమె నోటి నుండి బయటకైతే వస్తాయి. ఆమె నాలుక వాలిపోతుంది. ఆమె వధించిన రాక్షసుల రక్తం ఆమె సేవిస్తున్నట్లుగా నాలుక ద్వారం బయటకైతే మనకు కనిపిస్తుంది. మనం టెంపుల్లో అయితే చూస్తే ఈజీగా మనకు అర్థమవుతుంది. ఆమె వధించిన రాక్షసుల తలలతో కూడిన దండతో అలంకరించబడైతే ఉంటుంది. వివిధ రకాలుగా 108 హిందూ మతాలలో శుభప్రదమైన సంఖ్య. మంత్రాల పునరావృతం కోసం జపమాల మాదిరిగానే జపమాలపై లెక్కించదగిన పూసల సంఖ్య లేదా 50. ఇది సంస్కృత వర్ణమాల దేవనాగరి అక్షరాలను అయితే సూచిస్తుంది. రాక్షస చేతులతో చేసిన లంగాను ధరించడం అయితే జరుగుతుంది. ఇతర సమయాల్లో ఆమె పులి చర్మం అయితే ధరించి మనకైతే కనిపిస్తుంది. మరో రూపంలో ప్రశాంతంగా సాష్టాంగపడి ఉన్న శివునిపై నిలబడి ఉన్న సమయాలలో ఆమె సర్పాలు, నక్కతో కలిసి అయితే ఉంటుంది. సాధారణంగా కుడిపాదం ముందుకు వంగి అత్యంత ప్రసిద్ధి చెందిన దక్షిణాచరాన్ని కుడి చేతి మార్గం అయితే సూచిస్తుంది. అది మరింత అపఖ్యాతి పాలైన అతిక్రమించే వామాచరానికి ఎడమ చేతి మార్గం
ఈ సర్పాలు నక్కల రక్త బీజ తల రక్తాన్నైతే తాగుతున్నట్లు చూపించబడుతుంది. అది దేవత తన చేతికి తీసుకెళ్ళినప్పుడు కారణమైతే జరుగుతుంది, నేలపై పడకుండా అయితే చేస్తుంది. కాళిక పురాణం ప్రకారం మెత్తగా పాడిన నల్లని ఛాయతో పరిపూర్ణ సుందరిగా సింహంపై స్వారీ చేస్తూ 4 చేతులతో ఖడ్గం నీలి కమలాన్నైతే పట్టుకొని ఆమె కుడి చేతులు వరాభయ భంగిమలో ఉండగా ఆమె జుట్టు అదుపు లేనట్లుగా శరీరం దృఢంగా యవ్వనంతో ఉన్నట్లు వివరిస్తుంది. రామకృష్ణ పరమహంస ఒకసారి ఒక భక్తుడిని తన కంటే తల్లిని ఎందుకు ఆరాధిస్తావని అడిగినప్పుడు ఈ భక్తుడు అలంకారికంగా ఇలా సమాధానమైతే ఇచ్చాడంట. మహారాజ్, వారు కష్టాల్లో ఉన్నప్పుడు మీ భక్తులు మీ వద్దకు పరిగెత్తుతారు, కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడ పరిగెత్తనవసరం లేదు, మహాకాళి వచ్చి మిమ్మల్ని కాపాడుతుందని అయితే చెప్తాడంట. మహాకాళి హిందూ మతంలో కాలం, మరణం మరియు విధ్వంసం యొక్క దేవత. శక్తి సాంప్రదాయాల్లో ముఖ్యమైన దేవత మరియు 10 మహావిద్యలలో ఒకరు. ఆమె దుర్గాదేవి యొక్క తీవ్రమైన రూపం. ఆమె చీకటి రంగు, ఎర్రటి కళ్ళు మరియు రాక్షసుల తలలు దండతో భయంకరంగా అయితే కనిపిస్తుంది, కానీ భక్తులకు రాక్షస మరియు విముక్తినైతే ప్రసాదిస్తుంది. అర్థం ఏమొస్తుందంటే మహాకాళి అంటే గొప్ప కాళి అనే అర్థమైతే వస్తుంది. ఇది కాలం మరియు మరణానికి సంబంధించింది. స్వరూపం నల్లని రంగు, ఎర్రటి కళ్ళు, 4 చేతులు, ఖడ్గం మరియు రాక్షసుడి తలనైతే పట్టుకొని ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఆమె దుర్గాదేవి యొక్క కోపించిన తీవ్రమైన రూపం. ఆమె కేవలం దేవత మాత్రమే కాదు, ఒక తత్వశాస్త్రం కూడా. ఆమె పునరావృత్తికి అవసరమైన అంతిమ లయనైతే సూచిస్తుంది. తాంత్రిక సాంప్రదాయాల్లో ఆమె ప్రధాన దేవతగా అయితే పూజించడం అయితే జరుగుతుంది. శివుడికి సంబంధించినది కాళి అనేది శివుడి కాల రూపానికి స్త్రీలింగ రూపం. పురాణ కథనం ప్రకారం రాక్షసుడు రక్తబీజుడిని సంహరించడానికి దుర్గాదేవి 3వ కన్ను నుండి ఆమె కోపం నుండి జన్మించింది. పరాక్రమం. ఆమె క్రోధంతో దేవతలను మరియు రాక్షసులను సంహరించి ఆమె అరాచక పాలన అయితే అంతమైతే చేసింది. మహాకాళి హిందూ మతంలో శక్తికి, విధ్వంసానికి మరియు విముక్తికి ప్రతీకగా అయితే నిలుస్తుంది. కాళికామాత భర్త ఎవరు? కాళి మరియు శివుడు మధ్య ప్రభావవంతమైన అనుబంధం అయితే ఉంది. ఆమె అతని భార్య. ఇంతకుముందు చెప్పినట్లుగా కాళి అనేది కాళ యొక్క స్త్రీ రూపం. ఇది శివుడి మారుపేర్లలో ఒకటి. కాళి అనేది శివుడి శక్తి మరియు ఆమె సహాయం లేకుండా అతను చర్య తీసుకోలేడు. మహాకాళి ప్రాముఖ్యత అయితే తెలుసుకుందాం. వివిధ తంత్రాలు మరియు పురాణాలలో ఆమెను స్వర్ణోత్తమమైన వ్యక్తిగా కూడా పిలుస్తారు. కాళీ మాదిరిగానే మహాకాళి విశ్వశక్తి, సమయం, జీవితం, మరణం మరియు పునర్జన్మ మరియు విముక్తి రెండింటికి మధ్య సంబంధం ఉగ్రదేవత. ఆమె స్పృహాదేవుడు, వాస్తవికత మరియు ఉనికినికి ఆధారమైన మహాకాళి రూపం. కాళీ పూజ చరిత్ర. 18వ శతాబ్దంలో పోషకుల ద్వారా కాళీ పూజ విస్తృతంగా అయితే వ్యాపించింది. 18వ శతాబ్దాలలో బెంగాల్లో నదియా రాజు కృష్ణచంద్ర కూడా ఈ పూజనైతే విస్తృతంగా వ్యాప్తి చేశాడు. 19వ శతాబ్దంలో కాళీ పూజ ప్రజాదరణ పొందింది. బెంగాల్లో కాళీ భక్తుడు శ్రీరామకృష్ణుడి ప్రాముఖ్యత పెరగడంతో ఇది జరగడం జరిగింది. మన కలలో కాళీ కనిపిస్తే ఏమవుతుంది? తెల్లవారుజామున కాళీమాతను కలలో చూస్తే అది ఖచ్చితంగా నిజమవుతుంది. అంటే మీరు ఆధ్యాత్మికంగా మారాలి మరియు అన్ని రకాల చెడు విషయాలను మరియు చెడు సాంగత్యానికి దూరంగా అయితే ఉన్నట్లయితే మనకు అనుకున్నది నిజమైతే అవుతుంది. కాళీ, దుర్గా, పార్వతి అయితే రూపం 3వ కన్ను నుండి వ్యక్తమైంది. ఆమె దుర్గాదేవి రూపంలో జన్మించింది కాబట్టి ఆమెను శివుడు కుమార్తె అని పిలిచేవాడు. కానీ దేవి భాగవతంలో ఆమె దుర్గ రూపం కాబట్టి, ఆమె పార్వతితో సమానం కాబట్టి ఆమెను భార్యగా అయితే భావించడం అయితే జరిగింది. కాళీమాత పాదాల కింద ఎవరుంటారో తెలుసా? అతను ఆమె దారిలో పడుకున్నాడు. కాళీ ముందుకైతే అడుగుపెట్టి తన పాదాల కింద శివుడిని అనుభవించినప్పుడు ఆమె చాలా దూరం అయితే వెళ్ళిందని గ్రహించింది. ఆమె సాక్షాత్కార క్షణమే ప్రతి శిల్పం అయితే సూచిస్తుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.